రైట్ గా వైఎస్ వివేక హత్య కేసులో పరిణామాలు సంచలనం రేపుతున్నాయి. విచారణ అధికారి పులివెందుల సిఐ శంకరయ్య ఏకంగా సీఎం చంద్రబాబుకు లీగల్ నోటీసు ఇవ్వడం, ఆయన్ను డిస్మిస్ చేయడం చకచకా జరిగిపోయాయి. టీడీపీ నేతల ఒత్తిళ్లతోనే వేటు వేశారనే విమర్శలపై ఐ న్యూస్ తో స్పందించారు కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ కుమార్. ఆయన ఏమన్నారో మా ప్రతినిధి ధరణి కిషోర్ అందిస్తారు. మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య జరిగి సుమారు 10 సంవత్సరాలు కావస్తున్నా కూడా అందులో జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క అంశం సంచలనంగాను అత్యంత కీలకంగాను మారుతుంది. అయితే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అక్కడ పులివెందుల్లో పనిచేసినటువంటి సిఐ శంకరయ్యను విధుల నుంచి తప్పించడమే కాకుండా డిపార్ట్మెంట్ నుంచి తొలగించిన పరిస్థితి. ఇదే అంశం మీద మాట్లాడడానికి మనతో కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ యొక్క సిఐ శంకరయ్యను డిపార్ట్మెంట్ నుంచి తొలగించడం అనేది ఏంటి, ఎలా చూడాలి? ఇప్పుడు సీఏ మీద ఎంక్వైరీ 2019లో స్టార్ట్ అయిందండి. 2020లో ఆయన మీద అభియోగాలు నమోదు చేయడం జరిగింది. అక్కడి నుంచి కూడా నేటి వరకు కూడా ఏ ఎంక్వైరీకి ఆయన సహకరించలేదు. కన్సిస్టెంట్గా దాన్ని అబ్స్ట్రక్టివ్ మెకానిజం అనమాట. ప్రతిదానికి క్వెర్రీ వేయటం, దాన్ని రిప్లై ఇస్తే కొత్త క్వెర్రీ వేయటం, ఏది సమంజసమైనగా అనిపించలేదు. తర్వాత మెయిన్ యొక్క కారణం ఏంటంటే ఆయన సిబిఐ వారికి ఇచ్చిన వాంగ్మూలంలో 2 వాంగ్మూలాలు ఇచ్చారు. ఈ 2020 సంవత్సరంలో ఒక వాంగ్మూలం ఇచ్చారు, 2021 సంవత్సరంలో ఒక వాంగ్మూలం ఇచ్చారు. మొదటి వాంగ్మూలంలో కొంచెం జనరల్గా చెప్పారు, రెండవ వాంగ్మూలంలో డీటెయిల్గా చెప్పారు. చెప్పిన తర్వాత ఏంటనే దాని మీద అది ఆయనే వాలంటరీగా నేను జడ్జి గారి ముందు వచ్చి ఈ విషయాలు 164 సిఆర్పిసి కింద రికార్డ్ చేస్తానని చెప్పారు. అది సెప్టెంబర్ 30, 2021. కానీ ఆ రోజు ఆయన కోర్టుకు వెళ్లకుండా, సిబిఐ ఆఫీస్కి రాకుండా మంగళగిరి ప్రయాణించి ఆయన సస్పెన్షన్ ఏదైతే ఉందో రివోక్ చేసుకుని మళ్ళీ దీనిలో విధుల్లో చేరారు. తర్వాత రెండో విషయం, ఆయన సిబిఐ వారికి ఇచ్చిన వాంగ్మూలంలో, మొదటి వాంగ్మూలంలో తనకు అది హత్య అని తెలిసినా కానీ అల్లర్లు జరుగుతాయని భయపడి అది నేను హత్య కేసు కింద నమోదు చేయలేదని వారు చెప్పడం జరిగింది. అదే విషయాన్ని కూడా మనం ఒకసారి పిలిపించి అతను విచారించగా కూడా ఆయన దానికి సరైన సమాధానం ఇవ్వలేకపోయారు. సో మాకేమనిపించింది అంటే ఈ యొక్క పర్యవసానాలని చూసిన తర్వాత అతను 7 గంటల సమయంలో వివేకానంద రెడ్డి గారి ఇంటికి హత్య జరిగిన రోజు ప్రవేశించినట్టుగా రికార్డ్స్ ఉన్నాయి. 3:30 అదే రోజు మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో అది ముందు అనుమానాస్పద మృతిగా సహజ మరణంగా నమోదు చేశారు. తర్వాత 3:30 గంటలు అది అనుమానాస్పృతిగా నమోదు చేసి 3:30 గంటలకు హత్య కింద దాన్ని బదలాయించి ఎఫ్ఐఆర్ 302 కింద ఇష్యూ చేశారు. సో 7 to 3:30 అంటే 8.5 hours. 8.5 hours ఆయన యొక్క మౌనానికి ఆయన వద్ద సరైన సమాధానం లేకుండా డొంక తిరుగుడు సమాధానాలు చెప్పడం బట్టి మేము నిర్ధారణకు ఏమైనా వచ్చామంటే ఆయన యొక్క మౌనం అనేది యాదృచ్ఛికమైనది కాదు, అది ప్రేరేపించబడిన మౌనం. ఏ విధంగా ప్రేరేపించబడిన దాని గురించి మేము మాట్లాడలేకపోతున్నాం. అంటే లా ఆఫ్ ప్రిజంప్షన్ ఆఫ్ ప్రిపాండరెన్స్ ఆఫ్ ప్రాబబిలిటీ అని ఉంటుంది అనమాట. మనం ఇది డిపార్ట్మెంటల్ ప్రొసీడింగ్ కాబట్టి అబ్సల్యూట్ మెటీరియల్ ఎవిడెన్స్ అవసరం లేదు. ఇప్పుడు ఆయన 8:30 గంటల మౌనానికి ఆయన వద్ద సరైన సమాధానం లేదు, అడిగిన దానికి పొంతం లేని సమాధానాలు చెప్పారు. సో దానికి ఏంటంటే ఈ యొక్క పర్యవసానాలని పరిశీలించిన తర్వాత అతను మౌనం అనేది యాదృచ్ఛికమైనది కాదు, ఖచ్చితంగా మౌనానికి ఒక ప్రేరేపించబడిన మౌనం అనేది నిర్ధారణకు వచ్చాం. రెండోది, సిబిఐ వారికి రెండో వాంగ్మూలం ఇచ్చిన రోజు తాను స్వచ్ఛందంగా జడ్జి గారి ముందు వచ్చి తన యొక్క వాంగ్మూలాన్ని రెండో వాంగ్మూలంలో చెప్పిన విషయాలు చెప్తానని చెప్పారు. కానీ ఆ రోజు సిబిఐ కోర్టుకు రాకుండా మంగళగిరి వెళ్ళటం అంత ఏంటంటే ఈ యొక్క హత్యకారకులైన వారితో ఆయనతో ఒక రకమైన లోపాయకారి ఒప్పందం ఉన్నట్టుగా మేము ఒక నిర్ధారణకు వచ్చి ఆయన్ని విధుల నుంచి తొలగించారు. అయితే మీరు చెప్తున్నారు ఆయన లోపాయకారిగా ఉన్నాడు లేదా కేసులో సహకరించలేదు, అతని వ్యవహార శైలి సరిగా లేదని. అయితే ఆయన ఇటీవల సీఎం చంద్రబాబుతో పాటు ఇటు అసెంబ్లీకి కూడా నోటీసులు పంపించడం జరిగింది, డిఫర్మేషన్ సూట్ వేశాడు. అది చేసిన తర్వాతనే ఇమ్మీడియట్గా ఈ నిర్ణయం రావడం జరిగింది. పబ్లిక్లో కూడా ఇదొక విమర్శ ఉంది, ఆయనకు సీఎంకు నోటీస్ ఇచ్చాడు కాబట్టి ఆయన తీసేశారు. దీన్ని ఎలా చెప్తారు? అది వారి యొక్క వ్యక్తిగత వ్యవహారం అండి. సిఐ గారు విధుల నుంచి తొలగించబడిన సిఐ శంకరయ్య గారికి తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారికి సంబంధించిన వ్యక్తిగత వ్యవహారం. దీనికే డిపార్ట్మెంటల్ ప్రొసీడింగ్స్కి ఎటువంటి సంబంధం లేదు. అయితే ఇప్పుడు ఒక విధుల్లో ఉన్నటువంటి వ్యక్తి ఒక సీఎం కానీ ఇంకొకరికైనా నోటీస్ ఇస్తే అతను ఫర్దర్ ఎలా ఉంటుంది? దీని మీద కోర్టుకు వెళ్ళడం కానీ ఇలాంటివి ఏమైనా ఉంటాయా? శంకరయ్య నెక్స్ట్ స్టెప్ ఏముందని మీరు అనుకుంటారు?
అంటే ఒక ఉన్నతాధికారికి వితౌట్ డిపార్ట్మెంటల్ ప్రొసీజర్స్ ఫాలో అవ్వకుండా ఆయన యొక్క నిరసన తెలియపరచడానికి డిపార్ట్మెంట్లో కొన్ని ప్రొసీజర్స్ గైడ్ లైన్స్ ఉంటాయి. ఆ ఫాలో అవ్వకపోతే ఖచ్చితంగా కూడా క్రమశిక్షణా చర్యకు బాధ్యులు అవుతారండి. అయితే చివరిగా చెప్పండి సార్, అయితే ఈ యొక్క వివేకానంద రెడ్డి హత్య కేసులో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా 2 ఏళ్లు కావస్తుంది. ఇంత లేటుగా కూడా సిఐ శంకరయ్య మీద చర్యలు తీసుకున్నారు. ఒకటైతే వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నాడన్న కారణం చేతనే కోయ ప్రవీణ్ ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, లేదా కూటమి నేతలకు అనుకూలంగా కోయ ప్రవీణ్ నిర్ణయాలు ఉంటున్నాయన్న విమర్శలు వస్తున్న నేపథ్యంలో మీరేం సమాధానం చెప్తారు? సార్, ఇప్పుడు విమర్శలు అనేవి 100 చేస్తారండి. బయట ఉన్న వ్యక్తులకి పూర్తి వాక్ స్వాతంత్రం ఉంటుంది. మేము ఈ ఓత్ తీసుకున్నప్పుడు మా వాక్ స్వాతంత్రాన్ని పార్షియల్గా ప్రభుత్వం వద్ద మేము తాకట్టు పెట్టింది. సో అన్ని విషయాల మీద మేము స్పందించలేము. ఇది పూర్తి స్థాయిలో చెప్తున్నది సిఐ శంకరయ్య ఏదైతే ఉన్నారో ఆయన కేసు విషయంలో పూర్తి స్థాయిలో సహకరించలేదు. ఆయన వ్యవహార శైలి కూడా అనుమానాస్పదంగా ఉండటం, లోపాయకారి ఒప్పందాలు ఉన్నాయన్న అనుమానాలు బలపడటంతో ఇంటర్నల్గా జరిగినటువంటి విచారణలో వెల్లడైంది. ఈ నేపథ్యంలో ఆయన విధుల నుంచి తప్పించాను తప్ప మిగతా కారణాలు ఏమీ లేవు కోయ ప్రవీణ్ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ బాబుతో ధరణి కిషోర్, ఐ న్యూస్.